ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు స్వార్థకత అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎస్పీడీసీఎల్లో పదోన్నతులు పొందిన అధికారులు ఉద్యోగులతో భేటీ అయ్యారు. మనందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు బట్టి. బాగా పనిచేసే వాతావరణం కల్పించడానికే పదోన్నతులు కల్పించామని చెప్పారు. చేసే ప్రతి పని సామాన్యులకు ఉపయోగపడేలా ఉండాలన్నారు బట్టి. సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీ ప్రమోషన్స్ సంబంధించి నిర్ణయం తీసుకొని దాదాపు 5,312 మందికి ప్రమోషన్స్ నిర్ణయం జరిగిన తర్వాత ప్రమోషన్స్ పొందినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తాం. కోరి మనం అందరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఆనాడు కొట్లాడినా ఈనాడు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అందరం పాలనలో భాగస్వాములైనా అందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ ప్రజల జీవితాల్లో మౌలికమైనటువంటి మార్పులు తీసుకుని రావాలని, అభివృద్ధిలో ఈ రాష్ట్ర సంపదలో అందరినీ భాగస్వాములు చేయాలని, తద్వారా రాష్ట్రం ఈ దేశంలో వెనకబడి లేదు, ముందుకు తీసుకుని పోవాలని. దురదృష్టం, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఆ లక్ష్యాలకు దూరంగా ఏమీ సాధించలేకపోవటం బట్టి తెచ్చుకున్న రాష్ట్ర ఫలితాలు కూడా ప్రజలకు అందరికీ పోయినాయి. ఈనాడు పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం అందరిది. ఇందులో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ ప్రజల కోసం అంకితమై ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తా ఉన్నాం తప్ప ఎవరు ఇంకొకళ్ళ మీద ఆలోచనలు రుద్దాలని గాని లేకపోతే నియంతృత్వ పోకడితో మీ అందరిని నడిపించాలనే ఆలోచన గానీ ప్రభుత్వానికి లేదు. అందుకే ఈరోజు మీరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్స్ రాకపోబట్టి బాధపడుతున్నటువంటి వైనాన్ని గుర్తించి వెంటనే తగు నిర్ణయం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, లేకపోతే యావత్ మంత్రి మండలి కానీ, ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ రాష్ట్ర బిడ్డలు, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, వారి జీవితాల్లో మార్పు తీసుకొని రావడం కోసం ప్రభుత్వాలు తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలను అమలు చేసి ప్రక్రియలో వారధుల్లాగా ఉండి పనిచేసేటువంటి యంత్రాంగం కాబట్టి వాళ్ళని మనం జాగ్రత్తగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ, ఆ అవసరాలు తీరిన తర్వాత వాళ్ళు అంకిత భావంతో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక సృహోద్భావ వాతావరణాన్ని ఉద్యోగ వ్యవస్థలో కల్పించాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ నిర్ణయాలన్నీ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సో ఈ నిర్ణయం వెనక ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచన ఉంది. ఆ ఆలోచన మీ శక్తిని, మీ పని సమయాన్ని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సంతకం పెట్టేటప్పుడు కానీ, పని చేసేటప్పుడు కానీ, తీసుకునే నిర్ణయం అప్పుడు కానీ, ఇది ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యుడికి, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది నేను చేసే నిర్ణయం అని ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే విధంగా మీరంతా పనిచేయాలని, అలా మా కోసమే మీ వ్యవస్థ అంతా పనిచేస్తుందని సామాన్యుడు కూడా అనుకునేటట్టుగా మనం అందరం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతా ఉంది. మీకు ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా వినటానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పరిష్కారానికి అనువైనటువంటి ఏ సమస్యనైనా కూర్చొని మాట్లాడి తప్పనిసరిగా వాటిని అమలు చేయటమే కాకుండా ముందుకు తీసుకొని పోవటం కోసం కూడా మేము ఏమాత్రం వెనకాడం. ఎవరు ప్రభుత్వానికి మేము చెప్తామంటే వినే పరిస్థితిలో లేరు అనేటువంటి భావం ఈ రాష్ట్రంలో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగం కూడా ఉండకూడదు అనేది మా అందరి ఆలోచన. అలాగే మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ముఖ్యంగా ఈ రాష్ట్ర సంపద ప్రజలకు చేరవేసే క్రమంలో మీరందరూ కూడా అదే అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం